ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించిన బన్నీ తాజాగా అన్స్టాపబుల్ సీజన్ 4లో బన్నీ గెస్ట్గా అయితే వచ్చారనమాట. సో ఆయన బాలకృష్ణ గారు కొన్ని ఫొటోస్ చూపించి అడగ్గా ఆయన మనసులోని మాటలన్నీ బయట అయితే పెట్టారనమాట. సో ఆ క్రమంలోనే మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అన్స్టాపబుల్ షోలో స్క్రీన్ మీద వేయగా అల్లు అర్జున్ గారు ఆ ఫోటో చూసి ఒక ఎప్పుడు ఇవ్వనటువంటి ఒక కొత్త రియాక్షన్ అయితే ఇచ్చారనమాట. అంటే ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ అంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు, తర్వాత అది ఏమో కానీ వాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పి అటు వార్తల్లో వస్తాం మనం చూసాము. అయితే మరి వాళ్ళ మధ్య గ్యాప్ ఉందా లేదా అనేది వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళకే తెలియాలి. అయితే అల్లు అర్జున్ గారు మాత్రం బిఫోర్ ఎలక్షన్స్ వైసీపీ పార్టీలో ఉన్న తన స్నేహితుల గురించి ప్రచారంకి వెళ్ళడం వల్ల ఇటు జన సైనికులందరూ కూడా ఆయన మీద చాలా కోపంతో ఉన్నారనమాట. సో తర్వాత పుష్ప కూడా ఎలా రిలీజ్ చేస్తామో మేము చూస్తామని చెప్పి వాళ్ళందరూ ఛాలెంజ్లు కూడా చేస్తున్నారు. అంటే అటు రాజకీయ పరంగా కూడా పుష్పకి అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయి అనమాట. సో మరి ఈ క్రమంలో వాటిని తగ్గించే దిశగా బన్నీ ప్రయాణిస్తున్నారని అర్థమవుతుంది. మరి తాజాగా అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గురించి ఆయన అయితే ప్రస్తావించారనమాట. సో ఆయన దారిలో వెళ్తున్నారు, మేము ఆయనకి ఎటువంటి అడ్డు చెప్పము, ఆయన మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం, అది బయటకు చూపించాల్సిన అవసరం లేదు, మాకు మనసులో ఉంటే చాలు, మేము ఎప్పుడు కూడా మా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ గారు ఏ అడుగు తీసుకున్నా కూడా ఆయనకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశారనమాట. సో మరి బాలకృష్ణ గారికి ఆయన మాటలు విన్నాక ఆయన కూడా షాక్ అయ్యే పరిస్థితి వచ్చింది. సో మరి అన్స్టాపబుల్ సీజన్ 4లో అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గురించి ఇంకా ఏమి చెప్పారు, ఇంకా మిగిలిన హీరోల గురించి ఏం చెప్పారు అనేది ఈ శుక్రవారం అయితే ఆ ఎపిసోడ్ రానుందనమాట. సో మరి ఆ ఎపిసోడ్ చూసి ఇంకా ఆయన చెప్పిన విషయాలన్నీ తెలుసుకోవచ్చు.